హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మెడికల్ బిల్లుల సంచలన నిర్ణయం అండి. మెడికల్ రీఎంబర్స్మెంట్ 10 లక్షలకైతే పెంపు. ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్కు సంబంధించిన తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మెడికల్ రీఎంబర్స్మెంట్ పరిమితి పెంచాలి అని అయితే కోరుతున్నారండి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అయితే కోరడం జరిగింది. మెడికల్ రియంబర్స్మెంట్ గరిష్ట స్థాయిని 10 లక్షలకు పెంచాలనేదే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ అలాగే రఘునాథ్ రెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం అలాగే మంగళగిరిలో ట్రస్ట్ భవన్లో ఈహెచ్ఎస్ పరిపాలనా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,00,000 రూపాయల లోపు మెడికల్ బిల్లులను జిల్లా స్థాయిలోనే ఆమోదించాలి. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ను ప్రతిపాదనలలో తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి మరో అవకాశం ఇవ్వాలి. అత్యవసర పరిస్థితులలో గుర్తింపు లేని ఆసుపత్రుల్లో చికిత్స పొందితే రియంబర్స్మెంట్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ట్రెజరీ అధికారులు అనుమతించడం లేదు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. అలాగే ఆయుర్వేద ప్రకృతి ఆసుపత్రులలో చికిత్సకు రియంబర్స్మెంట్ హెల్త్ కార్డులను అనుమతించాలి అనైతే సిఈఓను వారు కోరడం జరిగిందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. సో ఈ విధంగా అయితే 10 లక్షలకు గరిష్టంగా మెడికల్ రియంబర్స్మెంట్ పెంచాలి అని, అలాగే ఆయుర్వేద ప్రకృతి ఆసుపత్రులలో కూడా రియంబర్స్మెంట్ అలాగే హెల్త్ కార్డులను కూడా ఆమోదించాలని అయితే కోరడం జరిగింది. చూసారు కదండి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.